షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి బాట పట్టారు. చిత్తూరు జిల్లా ముఖ్యంగా మామంగళం అడవులకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ క్షేత్రాలని పర్యటించి ప్రత్యేకంగా ఎర్రచందనం పెరిగేటువంటి విధానం, ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి వైనం, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ క్షేత్రస్థాయి జరిపినటువంటి పర్యటన నిజంగా అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే ఆ స్థాయిలో మామూలుగా అటవీ క్షేత్రంలోకి వెళ్ళడమే ఇది అనుకుంటే దాదాపు 2 కిలోమీటర్లు కాలినడకన అటవీ క్షేత్రంలోకి ఆయన వెళ్ళాడు. స్థానిక అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది వీళ్ళందరితో కలిసి అటవీ క్షేత్రం లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతున్నది ఇది కుంటిమడుగు వాగు అంటారట. ఇది అక్కడ అడవుల్లో చాలా వాటర్, స్వర్ణముఖి నది నుంచి వచ్చేటువంటి నీరు ఆ మడుగు వాగు నుంచి పోయి ఇది స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. అలానే స్వర్ణముఖి నది ఎక్కడ పుట్టింది, ఏంటి, దాని కథ, కమామిషి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నాను. ఆయన కూడా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ లాగా తయారు, ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఇక్కడ చాలా అరుదైన ఈ అడవులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా అరుదైనటువంటి వృక్ష జాతులు ఇక్కడ పెరుగుతాయి. అదే ప్రత్యేకత. ఎర్రచందనం అందుకే ప్రపంచంలో ఎక్కడా పండదు. అలానే ఇక్కడ ఎర్రచందనంతో పాటు అంకుడు జాతికి సంబంధించినటువంటి చెట్లు, ఇతర రకాల వెదురు కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది ఈ ప్రాంతంలో. ఆ ప్రాంతాలన్నింటినీ ఆయన కళ్ళి తిరిగి దాదాపు 2 కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్ళారు, ఒక 2 కిలోమీటర్లు వాహనాల్లో వెళ్ళారు, ఒక 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళారు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నింటినీ ముఖ్యంగా సర్వైలెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ చెట్లు నరికివేత అనేది జరిగితే చూడండి ఈ పోస్టుల పైకి ఎక్కి అక్కడి నుంచి బైనాక్యులర్స్తో ఆయన అబ్జర్వ్ చేశారు. ఎలాగ స్మగ్లర్లు లేదా ఎర్రచందనం దొంగలు, మనం పుష్ప బ్యాచ్ అంటాం కదా, వీళ్ళు ఎలా చొరబడతారో, ఎక్కడెక్కడ ఏ విధంగా వాళ్ళు నక్కి ఈ చెట్లు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చెట్టుగా తేలేరు కాబట్టి వాటిని నరకాలంటే చాలా టైం అక్కడ స్పెండ్ చేయాలి. నిఘా ఎట్లా ఉంటుంది, నిఘాలో ఉండేటువంటి ఇతర సమస్యలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ నది ఒడ్డున ఆయన తిరిగినటువంటి విధానం ఇవన్నీ, అంటే మంత్రిలాగా కాకుండా మొత్తానికి ప్రకృతి ప్రేమికుడిలాగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. సో రకరకాల వృక్ష జాతుల్ని వాటన్నిటిని కూడా పరిశీలించారు. ఈ వాచ్ టవర్స్ దగ్గర నుంచి ఈ ఫారెస్ట్ ఏరియాలో కదలికలను ఏ విధంగా వాచ్ చేస్తారు, వీటన్నిటిని కూడా పరిశీలించారు. మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ ట్రిప్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఒక ఆసక్తికరమైనటువంటి పర్యటన చేసినట్టే చూడాలి. దీన్ని ఆయన ట్విట్టర్లో కూడా షేర్ చేసుకున్నారు, ఎక్స్లో కూడా షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ ఇందులో షేర్ చేశారు. అలానే అటవీ క్షేత్రంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎర్రచందనం ఆల్రెడీ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి దొరికినటువంటి ఎర్రచందనం దొంగల్ని ఇక్కడ గోడౌన్స్లో భద్రపరిచారు. వాటన్నింటినీ పరిశీలించారు. తిరుపతి జిల్లా మంగళం అటవీ శాఖకు చెందినటువంటి ఎర్రచందనం గోడౌన్ని ఆయన పరిశీలించారు. 8 గోడౌన్లో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ABC నాన్ గ్రేడ్ల వారీగా దొంగల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్లో రికార్డులు పరిశీలించారు. అంటే అసలు అక్కడ స్టాక్ ఎంత ఉంది, పట్టుబడిన స్టాక్ ఎలా ఉంది, వాటి సేఫ్టీ ఏంటి, ప్రతి ఎర్రచందనం దొంగకి ఒక ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దొంగ కూడా మిస్ కాకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ఇవి కూడా దారి తప్పుతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని ఒక మినిస్టర్గా ఆయన ఇచ్చినటువంటి సూచన ఏంటంటే వాటి కోసం ఒక స్పెషల్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుబడిన తర్వాత మళ్ళీ దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశం కల్పించకూడదు అని చెప్పని చూస్తున్నాం. మొత్తం అటవీ క్షేత్రాలపైన ఇప్పుడు ఆయన దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అటవీ క్షేత్రాల పరిధి, అలానే రేపు మళ్ళీ కుంకి ఏనుగులు, ఇప్పుడు శివారులో ఉండేటువంటి అడవుల అంచున ఉండేటువంటి గ్రామాలపైన జరుగుతున్నటువంటి గజరాజుల దాడుల్ని నియంత్రించేందుకు తీసుకొచ్చినటువంటి కుంకి రకం ఏనుగులు, వాటికి శిక్షణ ఇస్తున్నటువంటి వైనం, వీటన్నిటిని కూడా ఆయన మళ్ళీ పరిశీలించబోతున్నారు. సో పూర్తిగా ఈ 2 రోజులు ప్రకృతికి సంబంధించినటువంటి ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వాటిని ఏ విధంగా కట్టుదిట్టం చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూడాలి, అటవీ ఉత్పత్తుల్ని, అటవీ సంపదను ఏ విధంగా కాపాడాలి, దీనిపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.